సోమవారం వెల్కమ్ టు న్యూస్ లోకల్. ఒక మహిళచే లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడిని వెంటనే పదవీచ్యుతుడిని చేయాలని సీఎం చంద్రబాబుని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు డిమాండ్ చేశారు. మండపేట పట్టణంలోని వైకాపా కార్యాలయం నుండి నాయకులు కార్యకర్తలతో బైక్ ర్యాలీగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం కలువ పువ్వు సెంటర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిలో ఉండి ఒక మహిళతో అనైతికంగా ప్రవర్తించిన బిఆర్ నాయుడిని వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వీడియో సాక్షిగా రాసలీలలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్ నాయుడుపై చర్యలు తీసుకోకుండా అతనిని ప్రశ్నించే వారి గొంతు నొక్కడం ఎంతవరకు సమంజసమని తోట ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రాయవరం మండలం మాజీ ఎంపీపీ సిరివరపు శ్రీనివాస్, కపిలేశ్వరపురం మండలం ఎంపీపీ జుత్తుక వెంకటలక్ష్మి, కె రాంబాబు, పలివెల మధు, ఎర్రంశెట్టి నాగేశ్వరరావు, నక్కా సింహాచలం, సలాది వీరబాబు, పెంకే గంగాధర్, వల్లూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ఉన్నటువంటి దేవాలయాలు ఏదైతే వెంకటేశ్వర స్వామి దేవాలయాల దగ్గర ఆ స్వామి యొక్క పవిత్రతని కాపాడాలని మరి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం తిరుమల దేవస్థానం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి దేవాలయం, కలియుగ దైవం. ఈ కలియుగం ఏర్పడిన తర్వాత ఇక్కడ వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి తిరుమలేశ్వరుడు దేవదేవుడు. అటువంటి దేవదేవుడి యొక్క పవిత్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. దురదృష్టి చేత్తో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ దేవదేవుడి యొక్క పవిత్రతని ఏ విధంగా రాజకీయాలకు వాడుకుంటున్నారనేటువంటి చూస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు మాట్లాడేది కూడా రాజకీయాలు అనొచ్చు, ఖచ్చితంగా రాజకీయమే కావచ్చు, కానీ తిరుమల పవిత్రతను కాపాడాలనేటువంటిది మాత్రం ఈ కార్యక్రమం. తిరుమలలో ఒక చైర్మన్ గారు అనేటువంటి బిఆర్ నాయుడు అనేటువంటి వ్యక్తిని చైర్మన్గా నియమించారు. ఆ చైర్మన్ నియమించిన తర్వాత ఈ మధ్య కాలంలో మనం చూసాం అతని యొక్క రాచలీలలో అతని యొక్క మరి విధానాలు చూస్తుంటే ఆ పవిత్రతని కాపాడుతున్నారా లేదా అనేటువంటిది వాళ్ళ మనసుని సాక్షి పరిశీలించుకోవాలనేటువంటి మనం చేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ తిరుమలేశ్వరుడే మరి ఎప్పుడో జరిగినటువంటి 2003లో జరిగినటువంటి ఆ అలిపిరి సంఘటనలో ఆ మైలు పేలినప్పుడు నన్ను బతికించింది వెంకటేశ్వర స్వామి అంటాడు. మరి ముఖ్యమంత్రి గారు నిన్ను బతికించినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి అయితే ఆ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాద్ గురించి మీరు చేసినటువంటి వ్యాఖ్యానాలు కానీ నేను నా నోటితో మాట్లాడలేకపోతున్నాను. మీరు చేసినటువంటి వ్యాఖ్యానాలు ఆ లడ్డూకు సంబంధించినటువంటిది అపవిత్రం జరిగినప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ప్రభుత్వం మీ చేతిలో ఉంది. ఏ విధమైనటువంటి చట్టాలు అమలు జరపాలి, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళేటువంటి ఏర్పాట్లు ఆయన చేస్తే ఈయన ఈ రోజు వరకు ఏం చేశారు? 3,30,000 కోట్లు ఎక్కడ తెచ్చారు? మీరు దోచుకు తినడం కోసం అమరావతిని పెద్ద పూసుకేంద్ర చూపెట్టి అమరావతిని అంటే రాష్ట్రం అంతా అమరావతా, రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి, ఓకే ఒప్పుకుందాం, దానికి ఎంత మేమెవరో వ్యతిరేకం కాదు. అక్కడ జరిగేటువంటి అవినీతి కార్యక్రమాలకు మాత్రం మా పార్టీ వ్యతిరేకం.